రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ బైపోల్ మీద ఏ పార్టీ జెండా ఎగరనుంది, ఏ పార్టీ తమ యొక్క ఆధిపత్యాన్ని చూపనుంది, మరి ఈ పార్టీ అంటే ఏదైతే గెలుస్తుందో ఆ పార్టీ రానున్న ఎలక్షన్లు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా భుజానికెత్తుకున్న పని ఇది, అంటే తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని. మరి ఇదే విధంగా మరి మూడు పార్టీలు, అటు బీజేపీ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ తమ యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇదే అంశం మీద బైపోల్కి సంబంధించి మరి ఓటర్ల నాడి ఎలా ఉంది అన్న అంశాన్ని, ప్లస్ తమ యొక్క అభ్యర్థి ఓటమి లేదా గెలుపు ఎలా ఉన్నాయన్న దాని మీద కూడా రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ముచ్చటించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు ఉన్నారు. ముందుగా మనం వారిని వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. రైట్ అండి, మరి ఇప్పుడు ఎలా ఉంది మరి గెలుపోటముల పరిస్థితి ఎలా ఉంది, మరి మీ అభ్యర్థి మీద ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, ఎలాంటి స్పందన వస్తుంది ఓటర్ల నుంచి? 100% పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది. మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకంటే గత 9.5 ఏళ్లలో మేము ఏం చేసినామన్నది హైదరాబాద్ ప్రజల ముందున్నది. కాబట్టి మొన్న ఎలక్షన్స్ లో మాకు బ్రహ్మరథం రావడం జరిగింది. అదే విధంగా ఏంటంటే గోపీనాథ్ గారు కూడా చాలా సున్నితమైన మనస్కులు. అదే విధంగా ఆ నియోజకవర్గానికి వాస్తవంగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నేత. దురదృష్టకరమైన వార్త ఏంటంటే ఆయన జరిగిపోవడం తర్వాత ఏదైతే ఎన్నికలు రావడం, అయితే ఎప్పుడైనా కూడా అయితే ఇలాంటి ఎన్నికలు రావడం దురదృష్టకరం. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాస్తవంగా మానవత్వం ఉన్న పార్టీలు కొంచెం వెనుకకు జరిగి అయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, కానీ మానవత్వం లేని పార్టీలు ప్రతి ఆఖరికి శవాలను కూడా రాజకీయంగా వాడుకునే అయితే బీజేపీ, అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు, అయితే కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు ఏదైతే అభ్యర్థులను తీసుకొచ్చి ఏదైతే వాస్తవంగా 10 రోజులు కాకముందే, అయితే గోపన్న చనిపోయిన 10 రోజులు కాకముందే వాళ్ళని పెడదామని వీళ్ళని పెడదామని ఈ విధంగా కుసంస్కారాలు వాస్తవంగా చెప్పాలంటే ఇరు పార్టీలు. ఎందుకంటే చాలా అంశాలు చూసుకుంటాం. ఎందుకంటే గతంలో కూడా మేము కొన్ని సందర్భాల్లో అయితే అక్కడ నాయకులు, అయితే కార్పొరేటర్లు కానీ వివిధ సందర్భాల్లో కూడా మేము పోటీ చేయకుండా వదిలిపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మానవత్వం ఉండాలి పాటల కన్నప్పుడు. ఏదైతే ఎవరికైనా ఇలాంటి రోజులు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్న అంశాలు కూడా అయితే సునీత గారు ఏడుస్తుంటే కూడా ఆ ఏడుపు వెనకాల కూడా అయితే వీళ్ళు మా సంస్కారం మర్చిపోయి, ఒక ఆడబిడ్డాన్ని మర్చిపోయి, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అయితే ఈయన చనిపోతే వాళ్ళ భార్య కూడా అలాంటి పరిస్థితులను మర్చిపోయి కుసంస్కారమైన మాటలు మాట్లాడేది కూడా చూసాం. రైట్ అండి, ఇప్పుడు అదేవిధంగా మరి బీజేపీ కూడా తన అభ్యర్థిని బరిలోకి దింపింది. మరి బీజేపీ నుంచా మీకు పోటీ, లేదా కాంగ్రెస్ నుంచి అంటారా? ఎట్లా ఉంది పోటీ? మాకు ఎవరితోని పోటీ అన్నది కాదండి. ఇప్పుడు ఏదంటే వాళ్ళు పోటీకి రావడమే దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో పోటీకి రావడం అన్నది వాస్తవంగా రాజకీయాల్లో నైతిక విలువలు కోల్పోయి ముందుకు రావడం అన్నది నేను వర్ణిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మేము హైదరాబాద్ కి ఏం చేసినాం అన్నది హైదరాబాద్ ప్రజల ముందున్నది. 9.5 ఏళ్లలో 36 బ్రిడ్జిలు వేసినామండి. అదే విధంగా ఐటీని కూడా ఏ విధంగా ఉరకలెత్తించినామంటే ఏదైతే 57,258 కోట్ల ఐటీ ఎగుమతులు ఉన్న 2014లో దాన్ని మొత్తం 2023-24 వరకు 2,68,233 వరకు తీసుకొచ్చినాం. అదే విధంగా ఐటీ ఉద్యోగాలు 2014లో 3,23,396 ఉంటే ఏదైతే మేము వచ్చిన తర్వాత గత 9 నెలల్లో 9,46,000 వరకు తీసుకొచ్చినాం. దాదాపు 10 లక్షల మందికి ఏదైతే మేము కొత్తగా ఉద్యోగాలు కల్పించినాం. అలాంటి పరిస్థితులను అయితే హైదరాబాద్ ప్రజలు చూసిలు కాబట్టి ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారండి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారండి? నేను మొన్న కూడా చెప్పిన, గతంలో కూడా మనం మాట్లాడినాం. ఏదో చాతుబిచ్చి రౌడీలు గూండాలే మిగిలిపోయినారండి ఆ పార్టీలో. మేధావులందరూ తరలిపోయిళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా మొన్న కూడా చూసినాం ఏదైతే నామినేషన్ వేయనికి ఏ విధంగా వాళ్ళు ర్యాలీగా మొత్తం రౌడీలను గుండాలను పెట్టుకొని చిల్లరగాలను పెట్టుకొని పోయి నామినేషన్ వేసింది కూడా చూసాం. ఆడ కూడా ప్రజలు వాస్తవంగా అరటి పండ్ల బండ్ల కానీ ఛాయ బండ్ల కాడ కానీ తీవ్రంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎందుకురా పోయి మనం పోయి వాళ్ళ అంటే రామ్మూర్తి గారు మరి ఇప్పుడు ర్యాలీలో పాల్గొన్నది ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు అనుకోకూడదంటారా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు అందులో కొంతమంది ఉంటారండి, కానీ వాళ్ళ వ్యవస్థ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కారకాన్ని ఏందని చూసుకుంటే కూడా మనం ఏ విధంగా అంటే అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు మేము ఇప్పుడు గెలిస్తే మళ్ళీ పోయి చేతులు కట్టుకొని లేవాల్సిన అవసరం వస్తుంది. అదే ఒక ఆడబిడ్డ గెలిస్తే మనం ఏదైనా పోయి అడిగే హక్కు ఉంటది. కానీ మళ్ళీ పోయి చేతులు కట్టుకొని నిలబడాలి. వాడు రౌడీలు గూండాలు వాడు వీడోడు మళ్ళీ పట్టుకొని పోవాలి, వానికి పైసలు ఇవ్వాలి, వీనికి పైసలు ఇవ్వాలి. ఇలాంటి వసూలు బ్యాచ్ దగ్గరికి మళ్ళా ఏంటంటే ప్రజలు ఏదైతే ఎవరైనా కూడా ఏంటంటే రాజకీయాల్లో వాస్తవంగా అభివృద్ధిని కోరుకుంటారు, కానీ పైసలు గుంజుకోవడం,
ఏదైతే రౌడీయిజం చేయడం, గుండాయిజం చేయడం, ఇలాంటి ఒకప్పుడు పోయినాయండి. కాంగ్రెస్ పార్టీలో ఎవరుండేది గతంలో ఏందన్నది ఆఖరికి రిగ్గింగ్లు చేసి గెలిచిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళ పార్టీ. నేనేమంటున్నా, ఎడ్డి కాలంలో పాలించిన వాళ్ళు ప్రజల ఎడ్డితనాన్ని క్యాచ్ చేసుకొని, ఎందుకంటే మొత్తం ఏదైతే రౌడీలను గుండాలను పెట్టించి రిగ్గింగ్లు చేసి గెలిచిన వాళ్ళకి ఏం కనబడుతుందండి? అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందండి? ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ కు వాళ్ళు ఏం చేసిందంటే ఏమి చేయలేదు. హైదరాబాద్ కి తెలంగాణను పట్టి పీడిస్తున్నది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 1969 ఉద్యమంలో 369 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ లో 95 సార్లు కాల్పులు జరిపింది ఏదైతే అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం. దాని తర్వాత మన దేశంలో 1200 మంది కారణం ఎవరండి? ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వాస్తవంగా ఒక యమరాజులు యమభటులు మాత్రమే. రైట్ అండి. అంటే ఇప్పుడు జన సమీకరణ చేయడంలో లేదా బీఆర్ఎస్ పార్టీ వెనకబడింది, మరి కాంగ్రెస్ అభ్యర్థి ముందున్నాడు కాబట్టి జనబలం చూపించుకోవడానికి జన సమీకరణ చేయడానికి కుదిరింది అనుకోలేమంటారా? ఇగో డబ్బులు ఉన్న వాళ్ళు జన సౌకర్యం చేసుకుంటారండి. మాకు డబ్బులు మేము పెట్టి అభివృద్ధి చేసినాం. డబ్బులు పెట్టి అభివృద్ధి చేసిన వాళ్ళకు డబ్బులు ఇచ్చి మనుషులను కొన్న వాటికి చాలా తేడా ఉంటుంది. మేము ఏదైతే నియోజకవర్గ అభివృద్ధికి, అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని డబ్బులు పెట్టినాం. ఈ రోజు హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉన్నదంటే, హైదరాబాద్ ఇంత క్లాస్ గా ఉన్నదంటే, ప్రపంచ ఖ్యాతి ఏదైతే ముందుకెళ్ళిందంటే మా ప్రయత్నం ఎంతో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్పుకుంటారు. ఒక రింగ్ రోడ్ చెప్పుకుంటారు, ఒకరికి ఒక ఎయిర్పోర్ట్ చెప్పుకుంటారు. ఆ ఎయిర్పోర్ట్ కూడా మొదలు వాస్తవంగా ఏంటంటే బేగంపేట విమానాశ్రయం కూడా ఎవరు కట్టిందంటే వీళ్ళు కట్టిల్లా, నిజాంల కాలంలోదే. వీళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి కట్టామని చెప్తారు. ఏంటంటే 2-3 అంశాలే. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ 48 తర్వాత మెజారిటీగా పాలించిన కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు హైదరాబాద్ లో కడితే ఎన్ని ఉండాలండి? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సచివాలయం కట్టినాం, అంబేద్కర్ స్టాచ్యూ కట్టినాం, ఏదైతే టీ పాస్, బి పాస్ ఇలాంటివి తీసుకొచ్చి మొత్తం ఏదైతే ఐటీ పెద్ద కంపెనీస్, అమెజాన్ లాంటి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచ ఖ్యాతి గట్టించిన కంపెనీలను డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే వాళ్ళ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడ తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ అండి. అంటే ఇంట గెలిచి రచ్చగలమన్నారు. ఇప్పుడు ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మరి మీ మాగంటి గోపీనాథ్ గారు ఇంతవరకు చేసినది ఏంటంటారు మీ మాటల్లో? గోపన్న ఏ విధంగా చేసిందంటే అక్కడ వాస్తవంగా ప్రజలతో మమేకం అయిపోయిండు. ఎందుకంటే 3 సార్లు ఉత్త గెలవరండి, ఎంతో కొంత చేస్తేనే గెలుస్తారు. అక్కడ చాలా అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన పట్టం కట్టిళ్ళు. 3 సార్లు గెలిచిన అభ్యర్థి వాళ్ళ వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. మళ్ళీ కూడా గెలిచాయనే. వాస్తవంగా ఏంటంటే మళ్ళీ ఎన్నికల చూడు మళ్ళీ కూడా గెలుసు, కానీ ఈ విధంగా ఉప ఎన్నికలు రావడం జరిగిపోవడం వాస్తవంగా దుఃఖంలో ఉన్నాం. పార్టీ వాస్తవంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రజలు కూడా వాస్తవంగా కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే రౌడీయిజం చేయలేదు, గూండాయిజం చేయలేదు. ఆయన మొత్తం ప్రజల కోసమే, ప్రజల జీవితం కోసమే మొత్తం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి వెనక ఖచ్చితంగా ప్రజలు ఉంటారు. అంతే తప్ప కానీ ఇలాంటి ఏమి కూడా పనికిరావండి వాళ్ళకి. రైట్. అంటే ఇప్పుడు వారి మృతి కూడా మరి వ్యక్తిగతంగా తీసుకోవాలి కదా, సమాజం గురించి ఆయన మృతి చెందినట్లు కాదు కదా, సేవ చేస్తూ మృతి చెందినట్లు కాదు కదా అన్న ఒక కోణం కూడా బయటకు వస్తుంది. మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? ఆయన ఏ విధంగా ఆడ వేధించిళ్ళు, ఏ విధంగా ఏం చేసిన మా దాసో శ్రవణ్ కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాల్లో మీకు అవసరమైతే మీకు వీడియో కూడా దొరుకుతుంది. ఆయనను వేధించడం వల్ల కొంచెం ఆయన మానసికంగా ఇబ్బంది పడి చనిపోవడం జరిగింది, అంతే తప్ప కానీ ఆయన వాస్తవంగా మొత్తం ఆయన జీవితమే వేరు. వాస్తవంగా చెప్పాలంటే వేరే బిజినెస్లు కానీ అయితే అంతకుముందు 3 సినిమాలు ఏదైతే నిర్మాతగా పనిచేసిండు, దాని తర్వాత నిర్మాత అయిపోయిన తర్వాత కంప్లీట్ గా రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవలో మమేకమై ప్రజాసేవలో ఆయన జరిగిపోవడం జరిగింది. రైట్. ఇప్పుడు మరి మీకు పోటీ అంటూ మరి ఇచ్చేది మరి ఏ పార్టీ అంటారు? అంటే ఆల్రెడీ మరో 2 పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ ప్రధాన పార్టీగా మీకు పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారు? నేనేమంటున్నా, ఇరు పార్టీలు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. దాని తర్వాత ఏదైతే 2 బడ్జెట్ లో కూడా కనీసం ₹1 తీసుకురాని వాళ్ళు ఏదైతే బీజేపీ పార్టీ. వాస్తవంగా 8 మంది అయితే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా 8 మంది అయితే బీజేపీకి సంబంధించిన ఎంపీలు గెలిచిన తర్వాత కూడా కంప్లీట్ గా వాస్తవంగా ఏంటంటే ఒక ఉత్సవ విగ్రహాల్లో కూడా పనికిరారు. వాస్తవంగా వాళ్ళందరూ మూసీ నదిలో మునిగి సావాలి. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ అభ్యున్నతి కోసం తెలంగాణ సమాజం వాళ్ళని గెలిపించి పార్లమెంట్ వెళ్తే వాళ్ళు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి, ఫ్లైట్లు అటు ఇటు తిరగడానికి పనికొస్తున్నారు తప్ప ఒక్క ఇష్యూను కూడా ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదైతే అసెంబ్లీలో కూడా వీళ్ళు గెలిచిన ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా నిమ్మకు నీరెక్కినట్టు ఉత్సవ విగ్రహం లాగా. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కాళ్ళు ఒత్తుకుంటా కూర్చున్నారు తప్ప వాళ్ళతోని తెలంగాణకు ఎప్పుడైనా కూడా బీజేపీతోని ఏ ఉద్యమంలో సంబంధం లేదు. బీజేపీకి తెలంగాణ ఉద్యమంలో లేరు, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం లేరు. తెలంగాణలో జరిగిన భూమి కోసం, భుక్తి కోసం, ఏదైతే పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఎక్కడ కూడా లేని పార్టీ. మా సెంటిమెంట్స్ తెలియవు. ఎందుకంటే ఆఖరికి నక్సలైట్లను కూడా ఏదైతే ఘోరంగా చంపుతున్న పార్టీ అయితే బీజేపీ పార్టీ. ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి ఇలా మాట్లాడుకుంటే. ఎందుకంటే వాళ్ళ కొట్లాట ఏంది, వాళ్ళ కథ ఏంది, కాకనేందంటే తెలంగాణ సమాజం
ఏదైతే మొదటి నుంచి చూసింది పోరాటాల పురిటిగడ్డ ఈ తెలంగాణ మీద ఏ పోరాటాలకు సంబంధం లేదు, ఒక మతానికి సంబంధించి ఏదైతే కొన్ని సెంటిమెంట్లు లగిరించి వచ్చిన పార్టీ ఈ రోజు కూడా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే తెలంగాణ నేల మీద అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చూసినాం ఎన్ని గొడవలేదు హైదరాబాద్ లో. మేము వచ్చిన తర్వాత శాంతి భద్రతల విషయంలో ఎంత క్రమశిక్షణ పాటించినాం. ఇప్పుడు ఆఖరికి హోమ్ మినిస్టర్ లేని పరిస్థితి, ఇప్పుడు రోడ్ల మీద రోజుకో హత్య, పూటకో మానభంగం జరిగే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఎందుకంటే మేము శాంతి భద్రత విషయంలో చాలా అయితే లేడీస్ ను కూడా కాపాడుకోవడానికి, అయితే మహిళలను కూడా కాపాడుకుని షీ టీమ్స్ తీసుకొచ్చినాం. అదే విధంగా అయితే కమాండ్ కంట్రోల్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు అన్ని పోలీస్ స్టేషన్లు కలిపి దాన్ని ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ గా చేసి శాంతి భద్రతలు ఏదైతే చీమ చిట్టుకుమన్నా కూడా తెలిసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు దాన్ని దేనిలాగా యూజ్ చేసుకుంటారు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పైన ఏదైతే ఒక పైన ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక గెస్ట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకొని దాని మీద కూర్చొని హైదరాబాద్ లో ఏ ల్యాండ్ ఎక్కడ ఉన్నది, ఏ సర్వే నంబర్ ఏంది ఉన్నదని ఒక బ్రోకర్ దందాలు చేసుకుంటా నిన్న మాట్లాడతాడు. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే అల్లుని అంబానీ చేసినట్టు నేనంటున్నా 5గురిని అంబానీ చేస్తున్నావు అన్నదమ్ములను. ఈ 5గురు అన్నదమ్ములు అంబానీలు అవుతున్నారు, మంత్రివర్గంలో ఉన్నవారు ఎక్కడికో పోతున్నారు. ఇంకా నువ్వైతే చెప్పలేవు. వైజాగ్ లో కూడా మీరు భూములు కొన్నారు మొన్నటికి మొన్న, మీ అన్నదమ్ములు ఎట్లా కొన్నారని అడుగుతున్నా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు 5గురు అన్నదమ్ములు బాగుపడింది నీకు వచ్చిన ప్రభుత్వం తప్ప దోపిడీ చేసుకుంటా. ఎందుకంటే ఏదైతే వాస్తవంగా ఏంటంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎక్కడ పోయినా కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమం అన్నా ఈయన చిల్లరగా మాట్లాడుతూ రాజకీయ సభలాగా మాట్లాడుకుంటున్న ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు తిరస్కరించి ఆడ ఉన్న విద్యార్థులు కూడా వాస్తవంగా మన ఉద్యోగం పొందిన విద్యార్థులు కూడా అది వాళ్ళు పొందకపోతే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం సంబంధించిన రాళ్లతో కొట్టి చంపరు. ఎందుకంటే ఇంకెందుకంటే కేసీఆర్ గురించి మాట్లాడడం. కేసీఆర్ వాస్తవంగా ప్రజలు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు పాలించమని ఇస్తే అధికార సభ పెట్టుకుంటావు ఖచ్చితంగా. ఎందుకంటే ఆడికి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తావు. ఎందుకంటే విద్యార్థులు ఉద్యోగం రాసి వచ్చిన వాళ్ళు అదే విధంగా ఇంకా మీటింగ్లు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెడితే ఏం చేస్తారంటే మహిళలను తీసుకొస్తాడు. ఎందుకంటే మహిళా సంఘాలు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే రాకపోతే వాళ్ళకి ఫైన్ కాబట్టి ఆడికి వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత స్టేజ్ల మీద ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన సీసీ ఉంటారు, అదే విధంగా అయితే R&B డిపార్ట్మెంట్ ఉంటది, ఇంకా మొత్తం అధికారులు మొత్తం ఉన్న తర్వాత అధికారికమైన సభను రాజకీయ సభగా మార్చుకుని రాజకీయంగా మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డిని ఈ సమాజం క్షమించదు, ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా తరిమికొట్టారు. రైట్. అంటే నామినేషన్ వేయక ముందు కూడా మరి కేసీఆర్ గారు ఒక సర్వే చేయించారట నియోజకవర్గంలో. ఆ సర్వే ప్రకారం మరి మీరే గెలుస్తారని కూడా వచ్చిందని రిజల్ట్స్ అప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. ఆ రిజల్ట్స్ అనేవి అవే జరగబోతున్నాయా? ఇప్పటివరకు తాజా పరిస్థితి ఎలా ఉందంటారు మీ పార్టీ మీద? నేనేమంటున్నా, హైదరాబాద్ లో మీ అరాచకాలు చేయలేదు, హైదరాబాద్ లో మీ ఇల్లులు కూడా కొట్టలేదు, హైదరాబాద్ లో ప్రజల నోట్లలో మట్టి కొట్టలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సెటిలర్లు కూడా వాస్తవంగా 9.5 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు. ఆఖరికి కరోనా టైంలో కూడా ఏదైతే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ సొంత గ్రామాలకు సొంత సిటీస్ కి పోవాలంటే మా జేబులోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వాళ్ళని పంపించింది. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా, కేంద్రం ఇవ్వలేదన్న వాస్తవం అందరికీ తెలుసు. కేంద్రం వాళ్ళ కనీసం ఒక కిరాయిలు కానీ ఒక స్పెషల్ ట్రైన్లు కానీ కనీసం ఇవ్వకున్నా వాళ్ళ బస్సులలో అదే విధంగా ట్రైన్లలో మేము మొత్తం మా సొంత ఖర్చులు పెట్టి వాళ్ళని పంపించినాం. ఆ విధంగా 9.5 ఏళ్ళు వివిధ రంగాల ప్రజలను వివిధ ప్రాంతాల ప్రజలను మొత్తం కడుపున పెట్టుకొని కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాం. అలాంటి ఆకు ఓటేస్తారా లేకపోతే మత కళలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, మతం పేరిట ఏదైతే విద్వేషాలు సృష్టించే బీజేపీ పార్టీ వేస్తారా అన్నది ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి చెప్తారు. రైట్. రామ్మూర్తి గారు, ఇంత ముందు కూడా నియోజకవర్గం పెద్దది ఖైరతాబాద్ చెప్పుకునే వాళ్ళం, అందులోంచి విడిపోవడం జరిగింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా ఉన్న పరిస్థితి. ఓటర్లు కూడా చాలా చైతన్యవంతమైన వాళ్ళు, అంటే మధ్యతరగతి వారు ప్లస్ మధ్యతరగతి ఎగువ వారు, అంతకుమించి సెలబ్రిటీలు లేదా సంపన్నులు ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ ఉన్న ఓటు బ్యాంకు అదే రకంగా ఉందా? నేనేమంటున్నా, ఆ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ టాప్ టు బాటం ప్రజలు ఉన్నారు వాస్తవం. ఎందుకంటే టాప్ టు బాటం ప్రజలకు మేము ఎంత చేసినాం అన్నది వాస్తవంగా అన్ని పథకాలు, ఎందుకంటే పేదవాళ్ళకి ఏ విధంగా గడప గడపకు ఏదైతే వాస్తవంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమంగా మళ్ళీ వాళ్ళకే పంచినాం. ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకున్నాం. ఏదైతే గర్భిణీ స్త్రీకి వాస్తవంగా మేము ఏం చేసినాం అన్నది కూడా మీకు తెలుసు. అదే విధంగా వృద్ధులకు ఏ విధంగా ఆదుకున్నాం అన్న విషయం తెలుసు. ఇలాంటి పనులతో మేము ముందుకు పోయినాం అంతే తప్ప. కానీ ఇప్పుడు అభివృద్ధిలో కూడా రోడ్లు కానీ లేకపోతే హైదరాబాద్ ఒక్కప్పటి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్లా పరిస్థితి, ఎంత ట్రాఫిక్ ఉండేది, ట్రాఫిక్ ని ఎట్లా కంట్రోల్ చేసినాం, మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా అస్తవ్యస్తం తీసుకొస్తున్నారు. అదే విధంగా హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు గూలగొట్టి వాళ్ళ కన్నీళ్ళకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ కన్నీళ్ళను కొట్టుకపోతే, ఎందుకంటే వర్షాకాలమే ఎంతమందిని రోడ్ల మీద వేసిళ్ళు. హైడ్రా పేరుట మూసి పరివాహక ప్రాంతంలో ఏంటంటే వీళ్ళు కమిషన్ల కోసం వీళ్ళకి సంబంధించిన ఏదైతే లేనోని కొట్టాలి
ఉన్నోనికి పెట్టాలన్న సిద్ధాంతంతో, ఎందుకంటే లేనోని కూలగొడితే ఉన్నోడు భయపడతాడు కాబట్టి ఉన్నోడు భయపడి రేవంత్ రెడ్డి బ్రదర్స్ దగ్గరకు వస్తారు, కొండలరెడ్డి దగ్గరకు వస్తారు కాబట్టి అక్కడ దుకాణం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ ప్రజలను పట్టి పీడించుకుంటే, హైడ్రా విషయం కూడా చాలా సందర్భాలు చెప్పా. హెచ్వై అంటే హైదరాబాద్, డి అంటే దోచుకునే, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఏ అంటే అనుముల అన్నదమ్ములు, ఏ అంటే ఇలాగా తీసుకొచ్చి ఏదైతే నైట్ హైడ్రా తీసుకొచ్చి కంప్లీట్ గా వీళ్ళ వ్యవస్థను, వీళ్ళ రాజకీయంగా ఎదుగుదలకు డబ్బులు వసూలు చేసుకుంటూ డబ్బుల కోసం అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు, అదే విధంగా కాంగ్రెస్ పెద్దలకు పంచుతున్న ఈ రేవంత్ రెడ్డిని తరిమి కొడతారు. ఇంకోటి ఏంటంటే గాలోజీ మాట్లాడిన మాటలు, ఎందుకంటే నేను వరంగల్ బిడ్డగా చెప్తున్నా, ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం వెలుపల వరకు తరిమి కొట్టాం, అదే విధంగా ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాను రేవంత్ రెడ్డి చేస్తున్నది అదే. ఖచ్చితంగా ఆయన కూడా ప్రాంతంలోనే పాతి పెట్టే రోజులు వస్తాయి. ఓటింగ్ శాతం 45 నుంచి 47 వరకే ఉంది. మరి పోలింగ్ శాతం పెరిగిందా అంటే అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ 45 నుంచి 47 వరకు ఉన్న ఆ శాతం పెరగకుండానే మీరు ఓటములు గెలుపులు మాకే వస్తాయని ఎలా అనుకుంటున్నారు? జరిగిన ఓటింగ్ లో కూడా 47, 45 అయినా కూడా అందులో మెజార్టీగా మాకే ఓట్లు పడతాయి. అదే విధంగా ప్రభుత్వం వాస్తవంగా ఏదైతే ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దొంగ ఓట్లు పెంచడంలో కాన్సన్ట్రేషన్ చేసింది. వాస్తవంగా ఏంటంటే ఏదైతే కొత్త ఓటర్లకు, అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్న ఓటర్లకు ఏ విధంగా చైతన్యపరచాలి, ఏ విధంగా సెలబ్రిటీలతోని కానీ వాళ్ళతో వీళ్ళతోని కానీ ఓటు వేయించాలన్న ఇంకిత జ్ఞానం మర్చిపోయి దొంగ ఓట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక్క ఇంట్లో 50 ఓట్లు 60 ఓట్లు ఇలా సృష్టించుకుంటూ, ఏదైతే వాళ్ళకు అలవాటే కదా అండి. ఇప్పుడు ఎన్నికల నుంచి పాలించిన వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఓటు చోరీకి పాల్పడ్డ మొట్టమొదటి నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ. దొంగ ఓట్ల సృష్టికర్తలు, అదే విధంగా దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు మళ్ళా బయటకు వచ్చి ఓటు చోరీ అని మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నాకు ఇంటర్నల్ గా వాస్తవంగా నవ్వొస్తుందండి. ఎందుకంటే దొంగలు అన్నట్టు అరుస్తున్నట్టు వాస్తవంగా అనాదిగా పాలించిందో వాళ్ళు అసలు ఎవరు ఈ విధంగా ఓటు చోరీకి పాల్పడ్డారు, ఏదైతే రిగ్గింగ్ లో పాల్పడ్డారు వాళ్ళే, అదేవిధంగా దొంగ ఓట్లు చేర్చింది వాళ్ళే. ఒక ఇంట్లో 2-3 ఓట్లు, ఆఖరికి ఓటేద్దామని పోతే అక్కడ వేరే ఓటు వేయకుండా వేరేటోడు ఓట్లు వేసిన రోజులు కూడా ఇలాంటి సందర్భాలు మనం అన్ని చూసినాం. రైట్. మరో ప్రశ్న కూడా, ఇప్పుడు ఎంఐఎం కి సంబంధించిన మరి ఓటు బ్యాంకు ఎలా మీకే కలిసి వస్తుంది అనుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం అంటారా? ఇంతకుముందు మీతో పొత్తు పెట్టుకున్నారు, మీకు మద్దతు ఇచ్చారు, ఇప్పుడు మద్దతు ఎవరిది అనుకుంటున్నారు వాళ్ళది? నేనేమంటున్నా అంటే ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ ఉంటుంది, వాస్తవంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎంఐఎం గానీ కాంగ్రెస్ గానీ మాకు గానీ, కానీ ఏదైతే ఓటు బ్యాంక్ కాకుండా న్యూట్రల్ గా ఉండే ప్రజలు, ఆ న్యూట్రల్ గా ఉండే ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది చూసుకోవాలి. ఆ ప్రజలే ఏదైతే న్యాయ నిర్ణేతలు, ఏ ఎలక్షన్స్ అయినా వాస్తవంగా న్యూట్రల్ గా సంబంధించిన ఈ ఏదైతే ఓటర్లు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డిని చీకొడుతున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఆయనను చూస్తేనే టీవీ బంద్ చేసే పరిస్థితులు వచ్చింది. అలాంటి వ్యక్తికి ఓటేయాలంటే ఆలోచించే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఆ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎన్నికలు పెడితే వాస్తవంగా స్థానికంగా లేకుండా చేద్దామని చూస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు పెడితే వాస్తవంగా రాష్ట్రంలో లేకుండా చూద్దామని చూస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో వాస్తవంగా ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని కొన్ని రోజులే కదా అండి. ఇప్పుడు మనం రిజల్ట్ వరకు వెయిట్ చేద్దాం. రిజల్ట్ రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తుంది. ఈ రోజు రాసి పెట్టుకోండి, మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తం మీద జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయని మరి బీఆర్ఎస్ తరఫున సీనియర్ నాయకులు, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ప్లస్ వాళ్ళ అభ్యర్థి ఏ విధంగా గెలుస్తున్నారో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆంధ్రప్రభ.